హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేటి ప్రశ్న, కేంద్ర హోంశాఖ నివేదిక 2023-24 ప్రకారం దేశంలో తీరరేఖ చూడండి, తీరరేఖకు సంబంధించి సరైన వాక్యాలు గుర్తించండి. చూడండి, ఇక్కడ ఇవ్వబడిన దాంట్లో తీరరేఖకు సంబంధించి సరైనవి గుర్తించమన్నాడు. ఈ నివేదిక ప్రకారం తీరరేఖ పొడవు 11,098.81 కిలోమీటర్లు, తీరరేఖ 7,516.6 కిలోమీటర్ల నుంచి 11,098 కిలోమీటర్లకు పెరిగి దాదాపుగా పెరుగుదల 47.6%గా 47.6గా నమోదైంది. 47.6%గా నమోదైంది. పశ్చిమ బెంగాల్ తీరరేఖ 157 కిలోమీటర్ల నుంచి 721 కిలోమీటర్లు పెరిగి దాదాపు 357% పెరుగుదల నమోదయ్యింది. ఈ నివేదిక ప్రకారం మన దేశంలో అధిక తీరరేఖ కలిగిన రెండో రాష్ట్రం తమిళనాడు. వీటిలో సరైనవి అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లలో సరైన స్టేట్మెంట్లు ఏవి? కేంద్ర హోంశాఖ నివేదిక ప్రకారం వీటిలో ఏవి సరైనవి అన్నాడు. సరైనవి కనుక చూస్తే ఏ స్టేట్మెంట్ సరైందే, బి స్టేట్మెంట్ సరైందే, సి స్టేట్మెంట్ సరైందే, డి స్టేట్మెంట్ కూడా సరైంది. అనగా ఆప్షన్ 4 అనేది సరైన ఆన్సర్. ఆప్షన్ 4 అనేది సరైన ఆన్సర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.